కలేజా మూవీ రిలీజ్ వల్లే భైరవం సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాల్సింది ఓకే యావరేజ్ అన్నట్టుగా ఆగిపోయిందా? మంచి మనోజ్ అన్న మాటలు ఎంతవరకు కరెక్ట్? హలో, వెల్కమ్ టు అను వ్యూస్. సో నిన్న మే 30వ తారీఖునే భైరవం సినిమా రిలీజ్ అయింది కదా. సో నిన్న మే 31 రోజున పెట్టిన ప్రెస్ మీట్లో మంచి మనోజ్ అన్న మాటలు. సో ఏంటంటే ఆయన కలేజా సినిమా గురించి చెప్తూనే ఇంకా రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడిన మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మే 30వ తారీఖునే భైరవం సినిమా రిలీజ్ అయితే మే 30వ తారీఖునే కలేజా సినిమా కూడా రిలీజ్ పెట్టారు. సో ఆయన అన్న మాటలు ఏంటంటే ఇలా సినిమాలు రిలీజ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదో అని కాదు, కానీ అవి వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి థర్స్డే లోపు ఎప్పుడైనా పెట్టుకుంటే వీకెండ్లో రిలీజ్ అయ్యి కొత్త సినిమాలకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే, సో ఆల్రెడీ రిలీజ్ అయిపోయినవి వాటిని రిలీజ్ కోసం కూడా కొన్ని థియేటర్స్ తీసుకోవడం, వాటిని ఆక్యుపై చేసుకోవడం, దానివల్ల మా లాంటి వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీకెండ్ అనేసరికి జనరల్గా సినిమాకి వెళ్ళాలనుకుంటారు. సో ఆ రోజు ఏ సినిమాలు ఉన్నాయో చూస్తారు. సో ఒకవేళ రిలీజ్ మూవీస్ లేవనుకోండి, వీకెండ్లో రిలీజ్ అయిన సినిమాకి వెళ్తారు. సో అలా కొంతమంది ఫ్యాన్స్ని డివియేట్ చేసేస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతో రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలు అంటే మా అలాంటి వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనేది మంచి మనోజ్ మాట, నిన్న ప్రెస్ మీట్లో అన్నమాట. ఇక్కడ ఆయన ఇంకో మాట అన్నారు అంటే అంటే ఇలా రిలీజ్ చేయడం వల్ల సేమ్ డేకే, అంటే ఇప్పుడు మేము 30 తారీఖు నేను రిలీజ్ చేసుకున్నా, అదే తారీఖునే రిలీజ్ పెట్టడం వల్ల ఒక తెలుగు సినిమాని ఇంకొక తెలుగు సినిమాతోనే చంపేసుకుంటున్నట్టు అవుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ గారు అన్న మాటల్లో మనం ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో సినిమాలు ఒక పైరసీ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. పొద్దున్న సినిమా రిలీజ్ అయిందంటే సాయంత్రానికే ఫుల్ క్లారిటీతో పైరసీ వచ్చేస్తున్నాయి. ఇంకొకటి కొన్నాళ్ళైన తర్వాత ఓటీటీలో ఆ సినిమా వచ్చేస్తుంది. సో ఇదే కాకుండా మళ్ళీ ఇదొకటి. సో సినిమా థియేటర్కి వెళ్ళే జనాలు కూడా ఈ మధ్యకాలంలో తగ్గిపోయారు. బాగా సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అవుతుందని వెళ్తున్నారు. సో ఇది కాకుండా ఇలా రిలీజెస్ వల్ల కూడా ఎఫెక్ట్ అయితే ఇంక సినిమాలకి ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది అని ఆయన బాధ. ఎందుకంటే డే 1 మే 30 తారీఖున రిలీజ్ అయిన భైరవం సినిమా డే 1 3.5 crores వసూలు చేసుకోగలిగింది. వరల్డ్ వైడ్ ఇండియాలో అయితే 2.7 crores వసూలు చేసుకోగలిగింది. ఈ సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాల్సింది. వచ్చే ఆడియన్స్ డివేట్ అయిపోవడం వల్ల మా కలెక్షన్స్ ఇంకా తగ్గాయి అనేది మనోజ్ మాట. అయితే ఇక్కడ సినిమాలో సత్తా ఉంది అనుకోండి, సినిమాలో సూపర్ సత్తా ఉంది అనుకుంటే అప్పుడు నీకు రిలీజ్ కాదు, ఏ రిలీజ్ అయినా సరే ఎంత పెద్ద హీరో ఉన్నా సరే ఆ సినిమా హిట్ అవుతుంది. ఒక చిన్న లాజిక్ అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ట్ మూవీ చూడండి. కోర్ట్ మూవీ చాలా తక్కువ బడ్జెట్తో స్టార్ట్ అయింది, తక్కువ చిన్న చిన్న యాక్టర్స్తో స్టార్ట్ అయిన సినిమా మౌత్ టాక్తో ఇంకా సూపర్ హిట్ అయింది. నాని ఉన్నారనుకోండి, అయినా సరే నాని చెప్పినంత మాత్రం సినిమా హిట్ అవ్వడానికి ఏం లేదు. అంటే అందులో కంటెంట్, అందులో సత్తా ఉంది కాబట్టి అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అనగనగా మూవీ వాళ్ళు సినిమా థియేటర్లో రిలీజ్ చేయడానికి భయపడ్డారో మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఓటీటీలో రిలీజ్ అయిన అనగన మూవీకి ఎంత మంచి టాక్ వచ్చింది, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసు. దీన్ని మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు, అందరూ కూడా డిమాండ్ చేశారు. అంటే అసలు ఎప్పుడైనా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అయిన సినిమా థియేటర్లో రిలీజ్ చేశారా? అది అక్కడ ఉన్న సినిమాలో ఉన్న కంటెంట్లో ఉన్న సత్తా. సో మనం ఆ సత్తా గురించి మాట్లాడుకోవాలి తప్ప సో వేరే సినిమాలు రిలీజ్ వల్ల దీనివల్ల మా సినిమా ఇంకా సూపర్ హిట్ అవ్వాల్సింది ఉండిపోయింది అనేది సరైన రీజన్ కాదు. పోనీ రిలీజ్కి ఏమైనా పెద్ద ఎక్కువ థియేటర్స్ తీసేసుకుంటారంటే వాళ్ళు కొన్ని లిమిటెడ్ థియేటర్స్ ఇస్తారు. ఇది ఏమన్నా పండగ మూమెంట్, లేదు అంటే మనకి థియేటర్స్ కాంపిటీషన్ మధ్యలోని రిలీజ్ వెళ్ళొచ్చు కూడా థియేటర్స్ తీసేసుకుంటే మనకు షేరింగ్ తగ్గిపోతుంది. సో అనుకున్నా ఓకే. సో ఇది అంటే ఇలాంటి కలేజీ సినిమా వాళ్ళు కానీ వేరే రిలీజ్ సినిమాల వల్ల కానీ కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇవి హిట్ అవ్వట్లేదు అనేది పాయింట్ అయితే మాత్రం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. మేబీ కొంచెం ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ సినిమాలో అంత సత్తా ఉన్నప్పుడు అది ఎటువంటి 0% ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది ఒకటి. అంటే వాళ్ళ బాధ వాళ్ళకు ఉండొచ్చు, అది వేరే విషయం. అలాగే నిన్న జరిగిన ప్రెస్ మీట్లో అడిగిన క్వశ్చన్, మొన్న రీసెంట్గా మంచు విష్ణు కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ గురించి చేసిన డైలాగ్స్ ఫుల్ కాంట్రవర్సీ అయ్యాయి. ఏంటంటే ఆ రఘు చరిత అనే వాళ్ళు ఎవరైతే హార్డ్ డిస్క్ మాయం చేశారో వాళ్ళు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే వాళ్ళే. మేబీ మనోజ్ తీయమని చెప్పారో వాళ్ళంతా వాళ్ళు తీసారో నాకు తెలియదు. బట్
ఇది జరిగింది, మేము రిక్వెస్ట్గా అడిగినా సరే వాళ్ళు పంపించలేదు. సో మేము సరైన యాక్షన్స్ తీసుకుంటాం, ఇలా ఇలా ఏదేదో మాట్లాడారు. సో మంచు మనోజే దానికి కారణం అన్నట్టుగానే ఆయన మాట్లాడారు. దానికి నిన్న ప్రెస్ మీట్లో జరిగిన దానికి మంచు మనోజ్ని వాళ్ళు అడిగారు, ఒక హార్డ్ డిస్క్ ఒకటి మిస్ అయ్యింది మీ దగ్గర ఉందని అంటున్నారు. మీకు ఇచ్చాను, ఎక్కడుంది అది? కదలప్ప మీరు ఇలా కారణం అనేసి అంటున్నారు అంటే అందుకే నేను మీకే ఇచ్చాను కదా, మీరేం చేశారని చిన్నది ఏదో మాట్లాడుతూ, సో సినిమా గురించి అయితే నేను ఇక్కడేం మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారు. నేను అంటే ఇక్కడ ఏంటంటే భైరవం సినిమా ఎఫెక్ట్ చేయడం కోసం మంచు మనోజ్ నిన్న మాట్లాడిన మాటలను బట్టి ఏమర్థమవుతుందంటే, భైరవం సినిమా హిట్ అవుతుంది, సూపర్ హిట్ మంచి టాక్ వస్తుంది, ఇలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటి అబండాలు వేయడం వల్ల సినిమాని ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికో నా గురించి నెగిటివ్గా మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ నేనైతే ఇప్పుడు భైరవం సినిమా సక్సెస్లో ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. సో కన్నప్ప సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అని చెప్పి దాన్ని అక్కడితో క్లోజ్ చేసేసారు. సో యాక్చువల్లీ ఏంటంటే కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయ్యింది కదా, సో అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అది మిస్ అయిపోయింది. రఘు చరిత అనే వాళ్ళు తీసేశారు. వాళ్ళు మనోజ్ ఇంట్లోనే పనిచేసేవారు, ఇప్పుడు ఉన్నారా లేదా నాకు తెలియదు. బట్ మనోజ్ చెప్పి చేయించారా, తర్వాత వీళ్ళు చెప్పి చేయించారా అనేది నాకు తెలియదు. మా సినిమాకి అయితే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? గత కొన్నాళ్ళ క్రితం, అంటే ఇది ఇప్పటిది కాదు, అరౌండ్ మార్చిలోనే ఆ టైంలో జరిగిన విషయం. మరి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు అనేది మనకు తెలియదు. కరెక్ట్గా భైరవం సినిమా టైంలోనే ఎందుకు ఈ టాక్ తీసుకొచ్చారు? సో తీసుకొచ్చిన దాన్ని సినిమా రిలీజ్ అయిన రోజే ఇలాగా మనోజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనోజ్ ఇంట్లో పనిచేసే వాళ్ళే అని చెప్పి మనోజ్ మీద ఇలాంటి నెగిటివ్గా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో. మొన్న మనోజ్ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివయ్య అని చెప్పేసి కన్నప్ప సినిమా గురించి శివయ్య పోతుంది అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళు సినిమా అన్నదమ్ముల మధ్య ఉన్న వైరం కాస్త సినిమా మీద ఎఫెక్ట్ అయ్యేటట్టు చేసుకుంటున్నారు. సో సినిమా అనేది వాళ్ళకి సంబంధించింది కాదు కదా. ఇంత పెద్ద గ్రూప్, ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, ఇంతమంది యాక్టర్స్, వీళ్ళందరి లైఫ్ అందులో ఆధారపడి ఉంటుంది. ఈ పర్సనల్ గడ్జెస్ తీసుకొని వచ్చి ప్రొఫెషనల్గా సినిమా మీద ఎఫెక్ట్ పడేటట్టుగా మాట్లాడడం అనేది నిజంగా ఇద్దరికి కూడా ఇప్పుడే అసలే అంతంత మాత్రంగా ఉన్న కెరియర్లు కూడా ఇంకా వాళ్ళ గొయ్యలు వాళ్ళే తవ్వుకొని వాళ్ళకి ఎందుకు తోసేసుకుంటున్నారు. సో ఇది ఇక్కడ వీళ్ళ మధ్యలో జరుగుతుంది. ఇక్కడైతే మనోజ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ నిన్న జరిగిన ఈవెంట్లో కొంచెం మెచ్యూర్డ్గానే మాట్లాడారు అనిపించింది. కానీ మొన్న ప్రీ రిలీజ్లో మాత్రం ఆయన మాట్లాడిన మాటలు కూడా అసలు సబబు కాదు. సో ఇదే అండి, వీళ్ళు అంటే కొంతమంది కెరియర్లో ఎలా బయటకు రావాలా, ఏం చేయాలా అని చూస్తుంటే ఇంకొంతమంది ఇదిగో ఇలా వాళ్ళ గొయ్యలు వాళ్ళే తవ్వుకొని, ఒకరి గొయ్యలు వాళ్ళు తవ్వుకొని వాళ్ళ నాన్నగారు సంపాదించిన పేరు కాస్త ఇలా బయటకు వచ్చేసి పబ్లిక్గా నాశనం చేసేసుకుంటున్నారు. సో ఇది అంటే ఓవరాల్గా నిన్న మంచు మనోజ్ కలేజా సినిమా గురించి, ఆ తర్వాత హార్డ్ డిస్క్ గురించి ఆయన చెప్పిన మాటలు. సో ఏదేమైనప్పటికీ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించుకొని సినిమాల గురించి ఎఫెక్ట్ పడకుండా, సినిమా మీద ఎఫెక్ట్ పడకుండా వాళ్ళు పర్సనల్ ఏమంటే పర్సనల్గా చూసుకొని దానికి సినిమాలకి లింక్ పెట్టకుండా ఉండడం బెస్ట్. సో దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, ఈ తలకాయ నొప్పులన్నీ ఉండవు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.